ఇదిగో చూడండి, స్వయాన ఈ రాష్ట్రానికి సంబంధించిన స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఒక దళిత సామాజిక వర్గానికి సంబంధించిన డప్పు కళాకారుణ్ణి చంప చెళ్ళుమనేటట్టు కొట్టాడు. అమాయకుడైన డప్పు కళాకారుడు నివ్వెరపోయి ఎందుకు కొట్టాడో, ఇంత అవమానం తనకి ఎలా జరిగిందో, తనకి పిల్లలు ఉంటారు కదా, ఆ ఎదిగిన పిల్లల ముందు ఆ తండ్రి ఎంత అవమానం పాలవుతాడు. ఆ డప్పు కళాకారుడి యొక్క రోజు సంపాదన మహా అయితే 700-800 ఉంటుంది. ఆ డప్పు కళాకారుణ్ణి అత్యంత హీనంగా చంప చెళ్ళుమని పెట్టేట్టు కొట్టి మళ్ళీ తెల్లవారేసరికి అమాయకుడితో వీడియో రికార్డ్ చేపించి పెట్టారు. అబ్బే అలాగేం జరగలేదట, అసలు చంపదెబ్బే కొట్టలేదు నన్ను చెప్పించారు. అంటే కొడతారు, రేపులు చేస్తారు, అఘాయిత్యాలకు పాల్పడతారు, అధికారం మీ చేతిలో ఉంది కదా అని అమాయకులు అయిన వాళ్ళని బెదిరించి మీ అధికార మదంతో మళ్ళీ వాళ్ళతోనే అబ్బాయి నాకేం జరగలేదు, అసలు నన్ను ఎవరు కొట్టలేదని చెప్పిస్తారు. ఎందుకు తెలుగుదేశం పార్టీ ఈ స్పీకర్ని భరిస్తుందని అడుగుతున్నాం. ఇతర రాజ్యాంగపరమైన హక్కులతో స్పీకర్ పదవిలో కూర్చోడానికి పూర్తిగా అనర్హుడు కదా. ఇతను ఎందుకు తొలగించలేదు, ఎందుకు ఉదాసీనత ప్రదర్శిస్తున్నారో సమాధానం చెప్పమని అడుగుతున్నాం. మరో మైనర్ బాలిక రాజమండ్రి శాసనసభ్యుడు వాసుకి ముఖ్య అనుచరుడిగా ఉన్న సత్యదేవ్ అనే వ్యక్తి ఒక 15 ఏళ్ల మైనర్ బాలికని 17 ఏళ్ల మైనర్ బాలికని వంచి ఆ పాపకి గర్భం వచ్చే విధంగా చేసి పాప పిల్లోడిని కంటే న్యాయం చేయమని అడిగితే డబ్బులు ఇస్తాము సర్దుకోమని చెప్పింది ఈ ప్రభుత్వం, ఈ దుష్ట ప్రభుత్వం. ఈ ప్రభుత్వాన్ని ఏం చేయాలి? ఇదేనా చంద్రబాబు నాయుడు గారు నేర్పిస్తున్న విధానం? ఇదేనా చంద్రబాబు నాయుడు గారు నాకు అవకాశం ఇవ్వండి, నాకు అవకాశం ఇవ్వండి, నేను బాగా పరిపాలిస్తాను, జగన్మోహన్ రెడ్డి గారి కన్నా నేను బాగా పరిపాలిస్తాను, నేను చాలా మారిపోయాను, నాకు చాలా అనుభవం ఉంది అంటే మీ అనుభవం అంతా కూడా మీ ఎమ్మెల్యేలు దోచుకోవడానికి, రేపులు చేయడానికి, దాడులు చేయడానికి, అధికార దుర్వినియోగం పాల్పడటానికే మీరు వాడుతున్నట్టుగా మేము భావించాల్సి వస్తుందని అడుగుతూ, ఇదేనా? ఇంకా ఫ్యాక్టరీల మీద పడుతున్నారు, ఇండస్ట్రీల మీద పడుతున్నారు, సంస్థల మీద పడుతున్నారు, కప్పం కట్టాల్సిందని డిమాండ్ చేస్తున్నారు, వాటాలు కావాలని అడుగుతున్నారు. చిట్ట చివరకు ఫ్లై యాష్ సప్లై కూడా మేమే చేయాలని డిమాండ్స్. ఇదేమి నేను అభూత కల్పనలో సత్యదూరమైన మాటలో కాదు, స్వయాన రామాయపట్నం నిర్మాణ సంస్థకు ఎమ్మెల్యే ఇంటూరి పోర్టు పనుల కోసం కంకరని, ఇసుకని తీసుకెళ్లే లారీలను ఆపాడు, కప్పం కట్టాల్సిందని డిమాండ్ చేశాడు. కందుకూరు ఎమ్మెల్యే ఏమైపోయింది నీ ప్రభుత్వం? ఎందుకు ఆ ఎమ్మెల్యే మీద చర్య తీసుకోలేదని అడుగుతున్నాం. కింగ్ ఫిషర్ కంపెనీకి నెలకు 1,50,00,000 రూపాయలు, ఏడాదికి 18 కోట్ల రూపాయలు కట్టాలని ఇక్కడ స్వయంగా మంత్రి అచ్చెన్నాయుడు డిమాండ్ చేశాడు. ఆయనే డిమాండ్ చేపిస్తాడు, సమస్య సృష్టిస్తాడు. ఆ కింగ్ ఫిషర్ వాళ్ళు తన దగ్గరకు వస్తే ఆయనే పంచాయతీ చేసే విధంగా డబల్ డ్రామాలు ఆడిచ్చే కార్యక్రమం చేశాడు. టీడీపీ ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాస్ సిమెంట్ పరిశ్రమలకు హుకుం జారీ చేశాడు. తన నియోజకవర్గంలో నుంచి ప్రయాణం చేయాలంటే ప్రతి లారీకి ఇన్ని రూపాయలని కప్పం కట్టాలట, లేకపోతే ఆయన మార్గంలో నుంచి లారీలు ఏవి వెళ్ళటానికి వీలే లేదట. ఇది ఏమందాం మరి? ఈ దోపిడీని ఏమందాం? ఎందుకు కట్టాలి మీకు కప్పం? గవర్నమెంట్కి కడతారు, రూల్స్ ఏమైనా ఉంటే గవర్నమెంట్కి కట్టాల్సినంత ఫీజులన్నీ కడతారు. ఇక్కడేమో అల్ట్రాటెక్ అనే సిమెంట్ ఫ్యాక్టరీని
ఫ్లై యాష్ని మేము డిస్ట్రిబ్యూట్ చేస్తామంటే మేము డిస్ట్రిబ్యూట్ చేస్తామని ఇద్దరు పెద్ద మనుషుల మధ్య జరిగిన వాదంలో స్వయాన బీజేపీ పార్టీకి సంబంధించిన ఆదినారాయణ రెడ్డి హుకుం జారీ చేశాడు. ఆ అల్ట్రాటెక్ వాళ్ళని బెదిరించాడు, సున్నపు రాయి రవాణాను అడ్డుకున్నాడు, కాంట్రాక్టులను బెదిరించాడు, స్పీడ్ ఆఫ్ లూటింగ్ బిజినెస్ అంటూ సోషల్ మీడియాలో సెటైర్లు జరిగినాయి. కలెక్టర్కు యాజమాన్యం ఫిర్యాదుతో కేసు కూడా నమోదైంది. ఒకటి కాదు, రెండు కాదు. శ్రీశైలం ఎమ్మెల్యే అయితే అటవీ సిబ్బంది పైన దాడి చేశాడు. ఈ టీడీపీ ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి, ఇది ఇంకొక సంఘటన. టోల్ గేట్ సంఘటన వేరు, ఇది ఒక సంఘటన. తప్ప తాగిన మైకంలో అరాచకంగా ప్రవర్తిస్తున్నారు. ఇది ఎన్ని మార్లు పత్రికలు రాస్తున్నాయి, మేము గళమెత్తి మాట్లాడుతున్నాము, కానీ ఎక్కడ కూడా ప్రభుత్వం నుంచి స్పందనే లేదు. కియా కాంట్రాక్టులన్నీ మాకే కావాలని డిమాండ్. ఇక్కడ దౌర్జన్యం చేస్తుంది ఎవరో తెలుసండి? మంత్రి సబితా అనుచరుడు. మంత్రులు, వాళ్ళ పిఏలు, వాళ్ళ అనుచరులు, ఎమ్మెల్యేలే స్వయంగా ఈ విధంగా దోపిడీలకు పాల్పడుతుంటే, ఇంత అన్యాయంగా అక్రమంగా పనులు చేస్తుంటే ఏ ఒక్క రోజు కూడా ఒక్కసారి కూడా ప్రభుత్వం స్పందించిన దాఖలాలు లేవు. టీడీపీ ఎమ్మెల్యే బెందాళం అశోక్ తీవ్ర అసభ్య పదజాలాలతో గిరిజనులపై విరుచుకుపడి బాస్టర్డ్ అని తిట్టాడు. నువ్వెవడు నాకు చెప్పడానికి అని చెప్పి అడిగాడు. దాన్ని మళ్ళీ పంచాయతీకి వెళ్ళి గిరిజనులతో కూర్చొని వాళ్ళనే సరి చేసుకునే కార్యక్రమం జరిగింది. ఇది ఈ దాడులు, ఈ వసూళ్లు లేదా ఈ పన్నాగాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తున్నారా? ఈ ఆరోపణలన్నీ మేం చేస్తున్నామంటే కాదండి. వాళ్ళు అనుకోని పత్రికలైన ఆంధ్రజ్యోతి, ఈనాళ్ళు కూడా ప్రముఖంగా హెడ్లైన్స్ పెట్టి రాస్తున్నారు టీడీపీ అనుచరులు, టీడీపీ ఎమ్మెల్యేల యొక్క ఆగడాల మీద. కాదా? కావాలంటే రమ్మనండి, చర్చకి రమ్మని నేను నిరూపిస్తా. ఏబిఎన్లో, ఆంధ్రజ్యోతిలో ఎన్ని మార్లు తెలుగుదేశం పార్టీ మీద, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేల మీద, ఈ సంబంధిత అంశాల మీద ఎన్నిసార్లు చర్చలు జరిగినాయో, డిబేట్లు జరిగినాయో రమ్మండి, నేను నిరూపిస్తా. రైల్వే అభివృద్ధి పనులలో 70 లక్షల కమిషన్ కావాలని మా దగ్గర కాపురం చేసి ఇప్పుడు ఆ పార్టీకి వెళ్ళిన మాజీ మంత్రి, గుంతకల్ నియోజకవర్గాన్ని తన సొంత సామ్రాజ్యంగా భావించే బొమ్మనూరు జయరాం గారి యొక్క పరాకాష్ట చర్యలు. నాకు మీడియా అంటే లెక్కలేదంటారు ఆయన. ఎవరన్నా లెక్కలేదు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలకు, జనసేన ఎమ్మెల్యేలకు, బీజేపీ వాళ్ళకి ఏ అధికారన్నా లెక్కలేదు. ఇదిగో ఇక్కడ స్వయాన నర్సరావుపేట ఎమ్మెల్యే ఎస్పీ ఆఫీసులో దూరి, నేను చెప్పిన అతనే లీగల్ అడ్వైజర్గా నువ్వు పెట్టుకోవాలి, లేకపోతే నేను ఇక్కడి నుంచి కదలనని ఎస్పీ ఛాంబర్లో బాత్రూంలోకి వెళ్ళి తలుపు వేసుకుంటే సుమారుగా 10 గంటల సేపు ఆ బాత్రూంలో కూర్చున్నాడు. అసలు ఎక్కడైనా ఈ ప్రపంచంలో ఉందా? ఈ ప్రపంచంలో ఇలాంటి సంఘటనలు సిఫార్సు చేయొచ్చు, అవకాశం ఉన్న మేరకు చేస్తారు అధికారులు. అవకాశం అయితే లేదని చెప్తారు, లేదా దానికి పైన మంత్రులు ఉంటారు, ముఖ్యమంత్రి గారి కార్యాలయం ఉంటుంది. నిజంగానే ఆ శాసనసభ్యుడు సూచించిన వ్యక్తి కరెక్ట్ అని మీ ఎస్పీ గారు కనిపిస్తే తప్పనిసరిగా తీసుకుంటాడు. కానీ హుకుం జారీ చేయటువంటి ఒక ఎస్ఐకో, ఒక కానిస్టేబుల్కో డిమాండ్ చేసినట్టుగా ఎస్పీ కార్యాలయంలోకి వెళ్ళి, ఎస్పీ కార్యాలయం బాత్రూంలో 10 గంటల మీ శాసనసభ్యుడు కూర్చున్నాడంటే ఏ స్థాయిలో మీరు దిగజారిపోయారో, ఎంత పతనమైపోయారో, రాష్ట్రంలోని రాజ్యాంగం ఏ విధంగా ఏ దుస్థితికి పట్టిందో మీరే సమాధానం చెప్పమని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. మల్లన్న సన్నిధిలో జరిగిన దోపిడీలు, దేవస్థానంలో ఏ టెండర్ అయినా సరే 7% బీటాక్స్ చెల్లించాల్సిందేనట. ప్రతి దానికి కమిషన్ ఇవ్వాల్సిందే. శ్రీశైలం మండలంలో ఇసుక, కంకర టన్నుకు 100 చొప్పున బీటాక్స్, సున్నిపెంటలో మద్యం దుకాణాల నుంచి నెలకు 2 లక్షల వసూలు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఈ రామాయణం అంతమొందేటట్లు లేదు. ఇదిగో ఇక్కడ స్వయాన
జేసీ ప్రభాకర్ రెడ్డి గారు, ఏందిరా నీ ఓవర్ యాక్షన్, నువ్వేం పీకలేవురాయి అని అధికారులు మాట్లాడుతున్నాడు. ఇదేం కొత్త కాదనుకోండి. ఈయన అనేక మార్లు అధికారులను దుర్భాషలాడటం, ఆయన్ని చంద్రబాబు నాయుడు గారు ఏమీ చేయలేకపోవడం. తద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు మేము చెప్పదలుచుకున్న అంశం, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ గూండాలతో, రౌడీలతో, రేపిస్టులతో నిండిపోయి గబ్బు పట్టిపోయారని చెప్పి మనం చేస్తున్నాం. ఎందుకు? దీనికి కారణం ఏమిటంటే, స్వయంగా ముఖ్యమంత్రి గారే కక్ష సాధింపు రాజకీయాలకు తెరలేపినప్పుడు, ముఖ్యమంత్రి గారికి ఇది ప్రజారాజ్యమని గుర్తులేనప్పుడు, నేను ప్రజలచే ఎన్నుకోబడిన ముఖ్యమంత్రిని అనే స్పృహలో లేనప్పుడు, కొడుక్కి ఆయనకి ముఖ్యమంత్రి పీఠం కోసం జరుగుతున్న ఘర్షణలో నుండి ఫుల్ బిజీగా ఉంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఏంటి బిజీ అంటే, బాబు నాన్నగారు మీరు దిగిపోతే నేను ఎక్కుతాను, నాన్నగారు మీరు దిగిపోతే నేను ఎక్కుతాను. ఆ టెన్షన్లో బాబు గారు పరిపాలన వదిలేసేశాడు. వీరిద్దరి మధ్యలో జరుగుతున్న అంశాలు పోలీసులు గమనించి వాళ్ళు ఏం చేశారు? ఇప్పుడు వాళ్ళిద్దరే అస్థిరంగా ఉన్నారు, వాళ్ళిద్దరి మధ్యలో ఐక్యత లేదు. పవన్ కళ్యాణ్ చూస్తేనేమో అనారోగ్యం పాలయ్యాడు, ఆయన పెద్ద పట్టించుకోవట్లేదు. వారిది ఎలా ఉందంటే పవన్ కళ్యాణ్ గారు వైఖరి, ఇక్కడికి వస్తారు, ఒక ప్రెస్ మీట్ పెడతారు, ఒక రివ్యూ చేసుకుంటారు, మళ్ళీ శుక్రవారం రోజు వెళ్ళిపోతారు. 10 రోజులకు ఒకసారి వారికి ఎందుకు అనారోగ్యం వస్తుంది, ఏదో ఒక ఇబ్బంది కలుగుతుంది. ఎక్కడ కూడా నోరెత్తి మాట్లాడటం లేదు. తన శాసనసభ్యులు తప్పు చేస్తూ ఆడవాళ్లతో అసభ్యంగా ప్రవర్తిస్తూ దొరికినా కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడట్లేదు. కారణం ఏమిటి? అసలు విచిత్రంగా ఉంటుంది. ఇది తప్పు కదా అని చెప్పిన నాదుడు లేడు ఈ రాష్ట్రంలో, ఖండించిన వాడు లేడు, పోలీసు చర్య లేదు. అందుకే పోలీసులు ఈ రాష్ట్రంలో పూర్తిగా ఉదాసీన వైఖరికి తయారులేపారు. ఎలా జరిగితే అలా జరిగిద్ది. అధికార పార్టీలో వాళ్ళే ఇష్టం వచ్చినట్టు మనల్ని రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలుపరచమని చెబుతున్నారు కదా, ఇంకా చట్టం లేదు కదా, ఇక న్యాయం లేదు కదా, ధర్మం లేదు కదా. ఇక చట్టం, న్యాయం, ధర్మం లేనప్పుడు మనకేం పట్టింది అనుకున్నారు. పోలీసులు కూడా చేతులు పైకెత్తేశారు. ఎక్కడేం జరిగినా సరే ఇష్టాను రాజ్యంగా గూండాగిరి, రౌడీయిజం, గంజాయి, డ్రగ్స్, మద్యం ఏరులై పారిస్తూ ఈ రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేస్తున్నారు. ఈ అన్యాయాలను, అక్రమాలను రాష్ట్ర ప్రజలు గమనించమని, నీతిని, న్యాయాన్ని, ధర్మాన్ని కాపాడుకోవాలని, అలా కాపాడాలంటే ఈ రాష్ట్రానికి మళ్ళీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితేనే న్యాయం జరుగుతుంది, అక్రమాలు అవుతుంది. మా నాయకుడు కూడా మమ్మల్ని, మా శాసనసభ్యులు ఎవరైనా తప్పు చేస్తే ఇలాంటి చర్యలు కనుక చేసి ఉంటే 100 సార్లు సస్పెండ్ చేసి ఉండేవాడు. ఏ ఒక్క రోజు కూడా ఏది ఉపేక్షించలేదు. ఆయన ఒప్పుకునే ప్రసక్తి లేదు. ఎందుకంటే ప్రజలకి బాధ్యుడిగా, ప్రజలచే ఎన్నుకోబడిన ముఖ్యమంత్రి ఆ విధంగా ఉండాలనుకున్నాడు, అలాగే ఉండాడని